హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దాము. ఈరోజైతే నేను మార్నింగ్ లేచేసి ఇల్లు, వాకిలి అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక అక్కడి నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఏ టైంలో అయినా సరే మా ఇంటి దగ్గర ఉండే ప్రశాంతతని నేను అసలు మాటల్లో అయితే చెప్పలేను. ఎందుకంటే చూడొచ్చు మీరే ఎంత ప్రశాంతంగా ఉంటదంటే, చుట్టూ పచ్చని వాతావరణం, మధ్యలో మా ఇల్లు, పిల్లలు, బుజ్జి బుజ్జి కోళ్ళ సౌండ్లు ఇలాంటివన్నీ వింటూ నా డే మొత్తాన్ని మంచిగా గడిపేస్తూ ఉంటాను. ఇక పిల్లలైతే లేచేసి మార్నింగ్ టైంలోనే ఇసుకలోనే ఆట పెట్టేసేశారు. ఇక వాళ్ళనైతే వదిలేసి నేనైతే పనులు చేసుకుంటున్నాను. ఏం చేస్తాం, ఒక నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఇక ఆటల్లో పడిపోతారు కదా! మా బావగారు వాళ్ళ పిల్లలు, ఇక మా పిల్లలు ఇద్దరు కలిసి ఇసుకలో కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంట్లో పనైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక వాళ్ళని పిలవడానికే వెళ్ళాను. ఇక రెడీ చేద్దాము అని చెప్పేసి, ఇక వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత స్నానం చేపిచ్చి, అలానే వాళ్ళకి రెడీ చేద్దామని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోయాను. పిల్లలనైతే ఇద్దరు కూడా ఇక స్కూల్స్‌కైతే వెళ్ళిపోతున్నారు. పెద్దోడినేమో వ్యాన్‌కేసాం కదా! ఇక అక్కడికైతే వెళ్తున్నాడు. అండ్ చిన్నోడేమో అంగన్వాడీ స్కూల్‌కైతే అలవాటు చేశాను. ఇక వాడు కూడా అంగన్వాడీకి వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మకి కొంచెం ఇక రెస్ట్ దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే రోజు చిన్నోడు ఉంటాడు కదా! ఇక కానీ నాకు వాడు లేకపోతే ఏదోలాగా అనిపిస్తుంది. అలవాటయిపోయాడు కదా బాగా. అంటే ఒక 2, 3 ఇయర్స్ నుండి మంచిగా నాతోనే ఉండడం ఇలా అలవాటయిపోయాడు కదా! అలాంటిది సడెన్‌గా రోజు మొత్తం అంటే 2:30 వరకు వాడు చిన్నోడు గూడా రావట్లేదు ఇంటికి. ఇక అంగన్వాడీలోనే వదిలిపెట్టేస్తున్నాను. ఇక దానివల్ల కొంచెం బోరింగ్‌గా ఉంటుంది. కాకపోతే ఈ వీడియోస్, యూట్యూబ్ ఇవి ఇవి చూసుకుంటూ అవి ఇవి చూసుకుంటూ మంచిగా ఇక టైంనన్నది సెట్ చేసుకుంటున్నాను. మా పెద్దోడినైతే రెడీ చేస్తున్నాను ఇక్కడ. ఒక అరగంట ముందు నుండే వీడిని రెడీ చేయడం పట్టుకోవాలి. ఎందుకంటే వ్యాన్ వచ్చే టైంకే అంత విసిగిచ్చేస్తాడు. మా వాడేం చేస్తాడో తెలుసా? ఆ వ్యాన్ వచ్చే టైంకి మొదలు పెడతాడు. వాడికి ఏం కావాలన్నా సరే ఇక ఆ టైంలో ఇస్తాము అని చెప్పేసి. ఇక ఆ టైంకి మొదలుపెట్టాడనుకోండి, ఇక వాడికి ఏం కావాలన్నా సరే లేదు అనుకోకుండా మేము ఇచ్చేస్తాం కదా! ఇక అందుకని చెప్పేసి ఆ వ్యాన్ ఏ టైంకి వచ్చిద్దో ఆ టైంకి వాడికి ఏం కావాలన్నా సరే బింగో అవి అయినా, ఇంకా ఏమైనా వాడికి కొత్తవి కావాలన్నా, ఏం చేయాలన్నా సరే ఆ టైంనైతే పట్టుకుంటాడు. ఇక మన అమ్మలందరం వాళ్ళకన్నా తెలివిగల వాళ్ళం కాబట్టి నేను 7 అయిన దగ్గర నుండే ఇక వాళ్ళని రెడీ చేయడం అలా చేస్తూ ఉంటాను. ఇక అప్పటికి వాడికి తెలీదు కదా! ఇప్పుడే వ్యాన్ వచ్చేసిద్దని చెప్పేసి. అదే మనం కొంచెం లేట్‌గా వ్యాన్ వచ్చిన తర్వాత రెడీ అంటే వ్యాన్ కొంచెం వచ్చే ఒక 10 మినిట్స్‌లో వచ్చిద్దనంగా రెడీ చేద్దాము అనుకున్నామనుకోండి, ఇక అంతే సంగతులు. నన్నైతే బాగా విసిగిచ్చేస్తాడు ఇక ఆ టైంలో. అందుకనే ముందే రెడీ చేసేసి ఇక వాడినైతే వ్యాన్ ఎక్కిచ్చేసి అయితే వచ్చేసేసాను. ఇక వచ్చిన తర్వాత నుండి మిగతా బయట పనులన్నీ కూడా ఇక మళ్ళీ కంప్లీట్ చేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ టైంలో ఒకసారి ఇల్లు, వాకిలి మొత్తం ఊడ్చేసాను కదా! కానీ ఇక పిల్లలు తిరగడం, అన్నం తినడం ఇవన్నీ చేశారు కదా! ఇక అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి నీట్‌గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను బయట మొత్తము కూడా. ఇక చిన్నోడు అలానే బావగారు వాళ్ళ పాప ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరే ఇప్పుడు అంగన్వాడీకి వెళ్ళేది. మంచిగా ఆడుకుంటారు చక్కగా అసలు పిల్లలు. ఈరోజు పనైతే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక అందుకని చెప్పేసి ఫస్ట్ వాడెళ్ళిన తర్వాతే నేను అన్నీ కూడా చేద్దాము అని చెప్పేసి ఇక అలా వదిలేసేసాను. నార్మల్‌గా అయితే ఒక్కొక్క రోజు ఇలా ఉండదు. నేను మార్నింగ్ లేవగానే గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం అన్నీ కూడా అయిపోతాయి. కాకపోతే ఈరోజు అన్నీ కూడా పెండింగ్ కట్టిపెట్టేసాను. కొంచెం ఎక్కువ పని ఉందని చెప్పేసేసి. ఇక ఇక్కడ చూసారు కదా! అరుగు మీద మొత్తము కూడా ఊడ్చేసి నీట్‌గా ఇక పిల్లలు ఆడుకుంటున్నారు అని చెప్పేసేసి గిన్నెలు మొత్తము కూడా బయట వేసేసుకొని కడిగి పెట్టేస్తున్నాను. అన్నట్టు మా అత్తయ్యకి కూడా హెల్త్ బాలేదు. ఇక అత్తయ్య పడుకునే ఉన్నారు కదా అని చెప్పేసి అత్తయ్య వాళ్ళవి కూడా కొన్ని గిన్నెలుంటే అవన్నీ కూడా బయట వేసుకొని, మావి, అత్తయ్య వాళ్ళవి 2 కూడా కలిపేసి కడిగేస్తున్నానిక్కడ. అన్నట్టు ఎలాగో సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, "మీరు వేరే ఉంటారా? కలిసి ఉంటారా?" అని చెప్పేసి. మేమైతే వేరేనే ఉంటామండి. ఎవరికి వాళ్ళం సెపరేట్‌గానే. ఏం తెచ్చుకున్నా, ఏం చేసినా అన్నీ సెపరేట్‌గానే. కాకపోతే ఒకే ఇంట్లో ఉంటాం అంతే. అంటే మేము ముందు ఉంటాము. అత్తయ్య వాళ్ళు వెనక వైపు ఉంటారు. నేను వెనక వైపు ఎప్పుడు మీకు వీడియోస్‌లో చూపించలేదు కదా! నేను హోమ్ టూర్ చేసిన వీడియోలో కూడా నేను మామూలుగా మేము ఉండే చోట మాత్రమే చూపించాను. బ్యాక్ సైడ్ చూపించలేదు కదా! అంటే ఆ టైంలో అత్తయ్య వాళ్ళు కొంచెం నీట్‌గా సర్దుకోలేదులే అని చెప్పేసి మళ్ళీ ఎందుకని చెప్పేసి చూపించలేదు. ఇక నేనుండే ప్లేస్ మొత్తం కూడా చూపించాం కదా! ఇక అలా అనమాట. వాళ్ళేమో వెనకుంటారు అత్తయ్య వాళ్ళు. అత్తయ్య, మావయ్య, మా మరిది గారు వెనకుంటారు. నేను, మా ఆయన, పిల్లలు ముందుంటాము. అంటే అంతా కలిసే వాడుకుంటాము. కాకపోతే సెపరేట్‌గా ఎవరికి వాళ్ళం. ఈ వేరే ఉండడం అనేది నేను నిన్న మొన్న చేసిందైతే ఏమీ కాదు. ఎందుకంటే మా చిన్నోడు పుట్టిన తర్వాత 7 మంత్స్‌కో ఏమో మేము వేరే ఉన్నాము. ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత అంటే మా పెద్దోడు పుట్టిన తర్వాత మేము బానే ఉన్నాం. అందరం కలిసే ఉన్నాము.
ఇక తర్వాత నుండి మాకు కూడా ఇక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివన్నీ కూడా చూసిన తర్వాత ఎందుకు ఎవరికి వాళ్ళం సెపరేట్‌గా ఉంటే బావుండేది కదా! అని చెప్పేసి అనిపిచ్చింది. అన్నట్టు ఎంత మంచిగా ఉన్నా సరే ఏదో ఒక దగ్గర ఒక చిన్న విషయం దగ్గరైనా సరే ఏదో ఒకటి మాట అన్నది వస్తూ ఉంటుంది కదా! సరే ఒక ఇంట్లోనే ఉందాం. మనమందరం మంచిగా ఉందాం అని చెప్పేసి ఇక అప్పటి నుండైతే ఫిక్స్ అయిపోయి మేమైతే వేరే ఉండడం అయితే స్టార్ట్ చేశాము. ఇక వేరే ఉన్న దగ్గర నుండి కూడా మాకు గొడవలన్నవి కానీ అంటే కలిసి ఉన్నప్పుడు మేము గొడవలేమి ఆడుకోలేదు. కాకపోతే చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా! ఇక అవన్నీ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఎవరికి వాళ్ళం సెపరేట్‌గా అయిపోయాము. ఏదైనా సరే ఒక్క మాట చెప్తాను వింటారా? అంటే పెళ్లి అవ్వకముందు అబ్బాయి లైఫ్ వేరుగా ఉండిద్ది. పెళ్లయిన తర్వాత అబ్బాయి లైఫ్ వేరుగా ఉంటది. ఈ 2 లైఫ్స్‌ని కంపేర్ చేయడం అయితే చాలా కష్టం. ఎందుకంటే పెళ్లవ్వకముందంటే మా అమ్మ, మా నాన్న ఇవే ఉంటది ఎక్కువగా. అదే మ్యారేజ్ అయిపోయిందనుకోండి ఇక మా పిల్లలు, మా వైఫ్ ఇలా వాళ్ళకి సెపరేట్ ఫ్యామిలీ అనేది ఏర్పడిపోతుంది. అలా అని అమ్మని, నాన్నని వదిలేయమని కాదు. వాళ్ళని అటు బ్యాలెన్స్ చేయాలి. వీళ్ళని ఇటు బ్యాలెన్స్ చేయాలి. అలా ఉన్న వాళ్ళే మగవాళ్ళు మంచిగా. ఇక అలా ఉండాలనైతే నేను అనుకుంటాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడేమో కొన్ని రోజులు ఇక్కడే ఎక్కువ శాతం ఇక్కడే ఉండేదాన్ని. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళాలనిపించేది కాదు. అంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరిగాను. పుట్టి పెరిగాను. అంటే మా వారు వాళ్ళ ఉన్న ఊర్లోనే ఇప్పుడు నేను ఉంటున్నాను కదా ప్రెజెంట్. అదే ఊర్లో నేను చిన్నప్పటి నుండి నాకు అలవాటైన ఊరు. ఇక అందువల్ల నాకు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళాలనిపించేది కాదు. అదే కాకుండా ఆ టైంలో మా హస్బెండ్ బాగా చూసుకోవడం, ఇక ఇదంతా కూడా నాకు కొత్తగా పెళ్ళవ్వడం ఇలా ఇక దానివల్ల నేను ఎక్కువగా ఇక్కడే ఉండేదాన్ని ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే ఎక్కువగా ఇక్కడ లేను. ఎందుకంటే చిన్న బాబు ఇక కడుపులో ఉన్నాడు కదా! ఇక అదీ కాకుండా మా పెద్దోడికి కూడా హెల్త్ బాగుండేది కాదు. ఇక వాడిని అత్తయ్య దగ్గర వదిలిపెట్టేసేసి నేనైతే ఇంక మా ఇంటి దగ్గర ఎక్కువ శాతం ఉన్నాను సెకండ్ ప్రెగ్నెన్సీకి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే ఎక్కువ శాతం వెళ్ళలేదు. ఎప్పుడు ఇక్కడే ఉండేదాన్ని. నెక్స్ట్ ఇక సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఇక బాబు పుట్టిన తర్వాత ఇక 6 మంత్స్ అయిన తర్వాత అంటే 5 మంత్స్ నిండిపోయి 6 మంత్స్ వస్తాయి. ఇంకా 10 డేస్‌లో అనగా ఇద్దరు పిల్లలకి కూడా నేను అప్పుడే ఇక ఇంటికైతే వచ్చాను అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇక ఆ తర్వాత నుండి ఒక 1 మంత్ అనుకుంటా ఒక 1 మంతే ఉన్నాం గట్టిగా అందరం కలిసి. అంటే అప్పుడు కూడా మంచిగానే చేసుకునేవాళ్ళంలెండి. నేను చాలా వ్లాగ్స్ కూడా మేము కలిసున్నప్పుడు కూడా పెట్టినట్టున్నాను నాకు తెలిసి. ఇక అంటే అత్తయ్య, నేను కూడా ఒక పని షేర్ చేసుకోవడం ఇలా మంచిగానే ఉండేవాళ్ళము. ఇక ఇప్పుడు కూడా అంత మేమేం వేరుగా అంటే అంత వేరుగా ఏం కాదు. అందరం కలిసే ఉంటాం. కాకపోతే ఎవరి కూరలు వాళ్ళు వండుకోవడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం ఇలా అయితే ఉంటూ ఉంటాము. చిన్న బాబు పుట్టిన 7 మంత్స్‌కైతే ఇక మేము వేరే అయితే ఉంటున్నాము. ఇక అప్పటి నుండి కూడా నా లైఫ్ అంతా కూడా ఇక ఇదే లైఫ్. అంటే ఇక పిల్లల్ని చూసుకోవడం, మా వారిని చూసుకోవడం, ఇంట్లో ఉన్న పనులను చేసుకోవడం. ఇక 7 మంత్స్ ముందైతే అంటే మేము వేరే ఉండకముందైతే నాకు ఇలా హౌస్ వైఫ్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి నాకసలు ఏం తెలీదు. ఎందుకంటే అప్పట్లో అన్నీ కూడా అత్తయ్య చూసుకునేవాళ్ళు మంచిగా. నేను కూడా అప్పుడు పెళ్ళైన కొత్తలో అది కాకుండా చిన్నతనంగా ఉండేదాన్ని కదా! నాకు కూడా అంత ఐడియా ఏమీ ఉండేది కాదు. ఇక అన్నీ కూడా మా అత్తయ్య, మా వారు వీళ్ళే చూసుకునేవాళ్ళు ఎక్కువగా. ఇక ఇప్పుడైతే అంతా మనదే అయిపోయిందిలెండి. ఎందుకంటే ఇంకా నేను కూడా అన్నీ తెలుసుకోవడం, అన్నీ కూడా చేసుకుంటున్నాను కదా! ఇక అన్నీ కూడా నాకు అలవాటయిపోయింది. అంతకుముందంటే మనకేం ఎక్స్‌పీరియన్స్ లేదు, ఏం లేదు. అంటే అంతకుముందు నేను అమ్మ దగ్గర కూడా ఎక్కువగా లేను. హాస్టల్‌లో పెరిగాను. నేను హాస్టల్ లైఫ్ అంటే తెలిసిందే కదా! ఇక ఎప్పుడో సెలవులకి ఒక 2, 3 డేస్ అమ్మ దగ్గర ఉండి వెళ్ళిపోయేదాన్ని. ఇక అలా గడిచిపోయింది. ఇక తర్వాత 10థ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నాను. ఇక ఆ తర్వాత నుండి కొన్నాళ్ళు ఇక నాకసలు ఏం ఇబ్బందులు గానీ, ఏం తెలిసేది కాదు. అంటే ఇంట్లో ఏమైనా అత్తయ్య వాళ్ళు, మా ఆయన వాళ్ళు వీళ్ళు బాధపడుతున్నా కూడా వీళ్ళు బాధపడుతున్నారు అని కూడా నాకు తెలిసేది కాదు. అంతకుముందు అలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే ప్రతి ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నాను. అంటే అంతకుముందు మనకేం తెలీదు. అంటే ఇంట్లో ఉప్పు అయిపోయింది, కారం అయిపోయింది, నూనె అయిపోయింది. మా అత్తయ్య చెప్తూ ఉండేది. "అరే! అవి తీసుకురారా, ఇవి తీసుకురారా" అని చెప్పేసి. అయితే నాకప్పుడేం తెలీదు. నా దగ్గర మనీ కూడా ఉండేది కాదు. అన్నీ కూడా మా అత్తయ్య, మా మామయ్య, మా వారు వీళ్ళే చూసుకునేవాళ్ళు. అంటే మాకు పెళ్ళైన కొత్తలో ఎలా అంటే అందరం కలిసే ఉండేవాళ్ళం కదా! ఇక అందరం కూడా ఉమ్మడిగా అంటారు కదా! ఇక అలాగే ఉండేవాళ్ళము. ఇక అయితే అప్పట్లో ఇక నేనేమన్నా కొనుక్కోవాలన్నా కూడా అత్తయ్య వాళ్ళే కొనిపెట్టేవాళ్ళు. వాళ్ళే బయటికి వెళ్ళినప్పుడు తీసుకురావడం గానీ, మా వారు గానీ, ఇక ఇదే రొటీన్ లైఫ్. కానీ అప్పుడే బావుండేదిలెండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాధలు ఎక్కువైపోతున్నాయి. మేము సెపరేట్‌గా ఉండేసరికి. బట్ లైఫ్ అయితే ఇలాగే ఉండాలి. ఎలా అంటే మనం కొన్ని కష్టాలు చూడాలి, హ్యాపీనెస్‌లు చూడాలి. ఇలాంటి లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎందుకంటే మనం రేపటి రోజున ఎలా ఉన్నాం అన్నది చూసుకుంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నామనుకోండి, మనం వెనక్కి తిరిగి పడ్డ రోజులు, అలానే మనం హ్యాపీగా ఉన్న రోజులు, మనం బాధపడ్డ రోజులు అన్నీ గుర్తు రావాలి. అందరూ మనల్ని ఎలా చూసారో అలాంటివన్నీ కూడా కొన్ని గుర్తు రావాలి. అందుకేనేమో దేవుడు కొన్ని సార్లు మన లైఫ్‌ని కూడా మనకి నచ్చనట్టుగా కూడా చూపిస్తారు. అప్పుడు అనిపిచ్చిద్ది. అంటే కొంచెం మనం సక్సెస్ అయ్యామనుకోండి, ఇక ఆ టైంలో అనిపిచ్చిద్ది. మనం అప్పుడు అలా ఉన్నాం కదా! కానీ ఇప్పుడు ఇలా వచ్చామంటే అలాంటివన్నీ పడబట్టే కదా ఇలా
వచ్చామనైతే అనిపిచ్చిద్ది. అత్తయ్యకైతే బాలేదు అని చెప్పాను కదా! ఇక అత్తయ్య వాళ్ళవి కూడా బట్టలైతే ఉతికేసేసాను. ఇలాంటి హెల్త్ బాగోనప్పుడైతే హెల్ప్ చేయాలండి. ఎందుకంటే నేను ఒక్కటే చెప్తాను. కొంతమందిని చూస్తాను అసలు ఎలా అంటే బాగోలేదనుకోండి అంటే కొంతమంది నేను చెప్పేది అంటే కోడళ్ళైనా అలా కూతుర్లైనా ఉంటారు కదా! కొంతమంది అసలెలా ఉంటారంటే మూర్ఖంగా ఉంటూ ఉంటారు. కొన్ని రోజులే గదా! అంటే ఒక్క 1, 2 డేస్ కూడా చేయలేమా మనం వాళ్ళకి పని అన్నట్టుగా అనిపిచ్చిద్ది. కానీ నాకైతే అలా ఏమీ ఉండదండి. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిచ్చిద్ది. అంటే కొంచెం ధీమాగా ప్రవర్తిస్తాం కానీ అలాంటిది ఏమీ ఉండదు. నేనైతే నాకు ఇలా పెద్దవాళ్ళని అందరిని చూసుకోవడం అంటే మంచిగా చాలా ఇష్టము. కానీ నాకు ఇప్పుడు పిల్లలతో అలా సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇక అలా ఏదో అలా గడిచిపోతూ ఉంటుంది. ఇక అన్నీ గూడా బట్టలు చూసారా ఎన్ని బట్టలయ్యాయో ఇక అవన్నీ కూడా పిండేసి, ఉతికేసి, ఆరేసైతే వచ్చేసాను. ఇక చిన్నోడిని కూడా అంగన్వాడీకి పంపించేసానండోయ్ మర్చిపోయాను చెప్పడము. ఇక ఇంట్లో అయితే కొన్ని రోజుల నుండి ఇవి దాస్తున్నాను. ఇవేంటవంటే గోరింటాకు ఉంటది కదా! గోరింటాకైతే ఒక చాలా ఆకును కోసేసి అప్పుడు ఎండలో ఎండబెట్టాను. హెయిర్ ప్యాక్ లాగా తయారు చేద్దాము అని చెప్పేసి. కొన్ని మందార పువ్వులు అవన్నీ కూడా ఎండబెట్టేసేసాను. మందార చెట్లయితే బాగా ఉన్నాయి కదా మనకి. సరే ఇవన్నీ ఎండబెట్టాను కదా! ఇవి మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని ఇందులో మెంతులు అవి నానబెట్టుకొని, పెరుగు ఇలాంటివన్నీ కూడా కలబంద ఇలాంటివన్నీ మిక్స్ చేసుకొని హెడ్‌కి పెట్టుకుందాము అని చెప్పేసి ఇలా అయితే చేశాను. ఇక చాలా రోజులయిపోయింది అసలు మంచం కింద పెట్టేసి అలాగే వదిలేసేసాను. ఇక అందుకని చెప్పేసి ఇప్పుడు బయట పెట్టాను. ఎండొస్తుంది కదా! ఎండలో పెడదాము. మిక్సీ వేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే గుర్తొచ్చినప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎండలో అయితే పెట్టాను. ఇక అదన్నమాట. ఎండలో పెట్టేసేసి ఇక నేనైతే వచ్చి కొన్ని పనులుంటే ఇక చేసుకుంటున్నాను. ఇక అన్నం అయితే కడిగి పెడదామని చెప్పేసి అన్నం కూడా కడిగి పెట్టేసేసాను. బట్టలు ఉతికి ఆరేసొచ్చిన తర్వాత. ఆల్రెడీ అన్నం అయితే మార్నింగ్ టైంలో కొంచెం అత్తయ్య వండింది. అంటే నాకు తెలీదు అత్తయ్యకి బాలేదని చెప్పేసి. ఇక మా మామయ్య పనికి వెళ్తున్నారని చెప్పేసి ఇక మా మామయ్య కోసం అన్నం వండిందంట. లేచి అన్నం ఒకటే వండింది. ఇక వండిన తర్వాత నేను వెళ్లి చూసాను అన్నం వండుదాము అని చెప్పేసి. ఇక అన్నం అయితే ఎలాగో లేదు. ఇక కొంచెమే ఉంది అని చెప్పేసేసి ఇక నేనైతే బాబుకు మాత్రమే సరిపోయింది. ఇక అన్నం వాడికి మాత్రం పెట్టేసేసి వాడినైతే పంపించేసేసాను. ఇక వాడిని పంపించిన తర్వాత ఇక అత్తయ్య వాళ్ళకి మాకు కలిపేసి అన్నం కూర అయితే వండుతున్నాను. ఇంట్లో కూరగాయలు కూడా ఎక్కువగా ఏం లేవు. ఇక అందుకని చెప్పేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇక పెద్ద అత్తయ్య వాళ్ళని అడిగి ఒక 2 ములక్కాయలు అయితే తీసుకొని ములక్కాయ టమాటా కూర అయితే చేశాను. ఇక చింతపండు పులుసు పోసి కూర చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి ఇక అలానే చేశాను. కూర అయితే చాలా టేస్టీగా ఉందండి. చాలా చాలా బాగుంది. ఇక ఇక్కడైతే నేను మొన్న మా వారైతే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఇక దానిమ్మకాయలు అలానే ఇవి బత్తాకాయలు కదా! ఇక అవి తీసుకొచ్చారు. ఇక అవైతే 2 ఉన్నాయి. అసలు పిల్లలు ఎప్పుడు తిన్నారో కూడా తెలీదు. ఇక వాళ్ళకి అందేటట్టుగా పెట్టామనుకోండి ఇక ఇంతే పాడు చేస్తారో, తింటారో కూడా తెలీదు. ఏమోలే ఇక వాళ్ళే కదా తినాలి అని చెప్పేసి ఇలా ఇక అడ్జస్ట్ అవుతూ ఉంటాను. ఇక కాయలన్నీ కూడా చూస్తే ఇక ఏం లేవు. ఇవి 2 కాయలే ఉన్నాయి. ఇక సరే అని చెప్పేసి తీస్తే ఇక అత్తయ్యకి ఎలాగో నీరసంగా ఉన్నట్టుగా ఉందిలే అని చెప్పేసి ఇక అప్పటికైతే లెగవలేదు. కొంచెం కాఫీ కలిపిచ్చాను. ఇక తర్వాత అయితే ఈ జ్యూస్ అంటే చాలా సేపు అయిపోయింది. నేను బట్టలు అంటే గిన్నెలు కడిగాను చూసారా? ఆ టైంలో కాఫీ అయితే ఇచ్చాను. ఇక చాలా సేపు అయింది కదా! ఏం తినలేదు కదా! అని చెప్పేసి ఈ 2 బత్తాకాయలని కూడా కోసి జ్యూస్ చేసి అయితే అత్తయ్యకైతే తీసుకువెళ్ళేసి ఇచ్చాను. ఇక అత్తయ్య అయితే తాగి చాలా సేపు పడుకునే ఉన్నారు. అత్తయ్యకి ఇక బాగా బాలేదనుకుంటా. ఇక డాక్టర్‌కి ఫోన్ చేద్దామంటే వద్దన్నారు. టాబ్లెట్స్ వేసుకున్నాము అనైతే అన్నారు. ఇక సరే అని చెప్పేసి నేనైతే ఇక నా పనులైతే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇక కొంచెం సేపు అన్ని పనులయిపోయాయని చెప్పేసి కొంచెం సేపు అలా ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకొని వీడియోస్‌కి వాయిస్ అవి ఇవి ఇస్తూ ఉన్నాను. ఇక మా వారి బండి సౌండ్ వినిపించింది. ఇక బయటకొచ్చి చూస్తే మా వారైతే వచ్చారు. ఇక ఆయనకైతే రాగానే అన్నం పెడుతున్నాను. ఇక్కడ మా వారు ఏమంటున్నారో తెలుసా? ఏంటి ఈ మధ్య వీడియోస్‌లో నా గురించి ఎక్కువగా చెప్తున్నావంట అని అంటున్నారు. ఇక అక్కడ అదే డిస్కషన్ అనమాట. నవ్వుకుంటూ ఉన్నాము. ఏంటి మా ఆయన ఒక్క కూరతో తినడు 10 కూరలు కావాలి అవి ఇవి అని చెప్తున్నావంట అంటున్నాడు. నా వీడియోస్ ఎక్కువగా ఆయన చూడరులెండి. ఆయనకి అంటే నేను చేసేవే కదా! ఇక ఎక్కువగా చూడరు. ఏవో షార్ట్స్ ఉంటాయి కదా! ఇక అవైతే అలా అలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు గనక మనదొచ్చిందనుకోండి చూసి అలా వదిలేస్తారు అంతే. ఇక ఆయనైతే ఇక పట్టించుకోరు. ఇక నీ ఇష్టం నీకు నచ్చింది నువ్వు చేసుకో చూస్తాను. బట్ నాకు ఇంట్రెస్ట్‌గా ఉంటేనే చూస్తాను. ఏవేవో చెప్తూ ఉంటారులెండి ఆయన. ఇక ఆయన్నయితే నేను ఇక అలాగే వదిలేస్తూ ఉంటాను. అంటే ఇక ఎవరికి నచ్చింది వాళ్ళకి అంటారు కదా! ఇక ఎవరిష్టం వాళ్ళది. నాకు ఈ ఫీల్డ్ ఇష్టం. ఇక అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకుంటున్నాను. ఆయనకి నచ్చినట్టు ఆయన ఉంటారు. చాలామంది ఏమంటారంటే
మీ వారితో కూడా కొన్ని వ్లాగ్స్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. మా వారితో అసలు వ్లాగ్స్ ఏంటండి బాబు, కెమెరా ఆన్ చేస్తే చాలు ఆయనకి షై లాగా ఫీల్ అవుతారు. అంటే మనం అక్కడ వీడియోనే తీస్తుంది. కానీ ఆయన ఏదోలాగా ఫీల్ అవుతారు. అంటే నేను బాగున్నానో, బాగోలేదో ఏమైనా కామెంట్స్ పెడతారేమోనే నా మీద కూడా, "నువ్వు నన్ను తీయకే బాబు" అనైతే అంటూ ఉంటారు. ఇక అందుకని చెప్పేసి ఆయన్ని ఎక్కువగా వీడియోస్‌లోకైతే లాగను. ఇక ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం లాగకూడదు కదా! ఇక అందుకని చెప్పేసి ఇక ఆయన్నయితే ఎక్కువగా లాగను. ఇక్కడ నవ్విస్తున్నారు చూడండి. ఏమనంటే ఇప్పుడు నేను ఆల్రెడీ అన్నం పెట్టేసేసాను. ములక్కాయ టమాటా కూర వండాను కదా! అది కూడా ఏయమంటున్నారు. కానీ మళ్ళీ అంతా పెట్టేసిన తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా! ఆమ్లెట్ ఎయ్యి అని అంటున్నారు. ఒక్కటే ఉందన్నాను. సరే పర్లేదు ఏం కాదు. ఒక్క దాంతో అయినా సరే ఆమ్లెట్ వెయ్యి అంటున్నాడు. అలా ఉంటది చూడండి. మరెందుకనరండి ఇలా నన్ను కష్టపెడుతుంటే. కానీ నాకైతే ఒకటనిపిచ్చిద్ది. మనం ఇంటి దగ్గర రోజు మొత్తం ఎలా కాదనుకున్నా కూడా ఏదో ఒక టైంలో ఖాళీగానే ఉంటాం కదా! ఎంత ఖాళీగా ఉన్నా లేకపోయినా వాళ్ళైతే బయటకి వెళ్లి పని చేయడం ఇలా చేస్తూ ఉంటారు కదా! మనం పొద్దున్నుండి ఏదో ఒక పనులు చేసుకున్నా ఇంటి దగ్గరే ఉంటూ ఉంటాం కదా! అలాంటిది మనం మంచిగా ఇక వాళ్ళని మంచిగా చూసుకోవాలన్నదే నా ఉద్దేశం. పిల్లలనైనా, మా వారినైనా వాళ్ళకి మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి వాళ్ళతో అన్నదే ఉంటుంది. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి మంచిగా చూసుకోవడం, వాళ్ళొచ్చిన టైంలో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళకేమైనా మంచిగా వండి పెట్టడం, ఇలాంటివి వాళ్ళొచ్చినప్పుడు చేస్తూ ఉన్నామనుకోండి, పొద్దస్తమానం కష్టపడి వస్తూనే ఉంటారు. అలాంటిది మనం ఆ వచ్చిన కాసేపు కూడా పడుకుంటాను, నీరసంగా ఉంది, అలా ఇలా అంటే కొన్ని కొన్ని సార్లు బాధేసిద్ది కదా! ఇక అందుకని చెప్పేసి నేను ఎంత బాగున్నా, బాగోకపోయినా సరే, ఏదో ఒక రకంగా నాకు నేను ఓపిక తెచ్చుకొని మా వారికైతే ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇక్కడ మా వారైతే ఫుల్ జోక్స్ ఏస్తున్నారు. నేను వీడియో తీసుకుంటూ ఏదో చేస్తున్నానని చెప్పేసి. ఆమ్లెట్ వేస్తున్నాను కదా! ఇక్కడ అవే చెప్తున్నారులెండి. ఇక్కడ రియల్ వాయిస్ పెడితే పోయిద్దేమో అసలు నాకు తెలిసి. అవును ఫ్రెండ్స్. ఆయన అట్లేమి తినడు. చూడండి అట్టేమి చెప్పాడు. అన్నం వండాను, కూర వండాను అన్నీ చేశాను. చూడండి నవ్వుకుంటున్నాడు అక్కడ కూర్చొని. అప్పదాసు గారు మా ఇంటి నేను ఒక ఓల్డ్ మూవీ చూసాను రీసెంట్‌గానే 'మిథునం' అని చెప్పేసి. అందులో కూడా అప్పదాసు గారు అని చెప్పేసి మీరు యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు ఆ మూవీని. అందులో అప్పదాసు గారు సేమ్ ఇలానే ఉంటారు. ఏ మంచి ఫుడ్ కావాలి ఆయనకి అసలు. వాళ్ళు ఎన్ని రకాలు చేసి పెట్టిద్దంటే వాళ్ళ వైఫ్ అసలు ఆ సినిమా చూసిన తర్వాత మా వారే గుర్తొస్తూ ఉంటారు నాకు. ఇక ఆ సినిమాలో రీల్స్ వచ్చినా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినప్పుడల్లా ఆయనే గుర్తొస్తూ ఉంటారు. ఒక్క రకంతో అయితే అస్సలు తినరు. ఇక అలాగే అప్పదాసు గారు నువ్వు సేమ్ అదే అది ఇది అని అంటూ ఉంటాను. ఏదోలెండి ఒక చిన్న జోక్ చేశానంతే మా వారితో. ఇక ఆయనకైతే పొలం వెళ్ళి పని చేసి వచ్చారు కదా! ఇక ఒక కట్టు ఆమ్లెట్ వేస్తే ఏమవుతుంది మళ్ళీ గొడవ. వేయలేదనుకోండి అవి ఇవి అని అలుగుతూ ఉంటారు. ఇక అందుకని చెప్పేసి ఒక కట్టేసేసి అయితే ఇచ్చాను. ఇప్పుడు కూడా అంటారండోయ్! ఒక కట్టేసి ఇవ్వడానికి ఇన్ని మాటలన్నావా అవి ఇవి అని చెప్పేసి. కానీ ఇక నేనైతే ఒక చిన్న అట్టయితే వేసేసి ఇక ఆయనకిచ్చాననుకోండి ఆయన సంతోషంగా అన్నం తింటారు కదా! ఆ సంతోషంగా అన్నం తిని అందులో చేయి కడుక్కుంటే ఎంత హ్యాపీగా ఉండిద్దో కదా! మనం చేసిన వంట బావున్నా, బాగోకపోయినా ఏ పేరు పెట్టకుండా తింటారు కదా! అది చాలండి. అన్నట్టు డైలీ వ్లాగ్స్ అయితే డైలీ పెడతాను అన్నాను కదా! కానీ నా వల్ల అయితే అసలు కావడం లేదు. ఎందుకంటే హెల్త్ కూడా అంత బాలేదు. ఇక డైలీ కాకపోయినా 2 డేస్‌కి ఒకసారైనా ఒక్క వ్లాగ్ ఖచ్చితంగా పెడదాము అనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా 2 డేస్‌కి ఒకటైతే పెడతానండి. అంటే ఈరోజు వ్లాగ్ అప్‌లోడ్ చేశాననుకోండి, రేపు పెట్టకుండా మళ్ళీ ఎల్లుండైతే పెడతాను. అలా అయితే చేద్దాము అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరో వీడియోతో వస్తాను.